హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్విన్ 1412 కుకింగ్ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. మా వైపు అనగా మా నాన్నమ్మ గారు, మా అమ్మగారు, ఇంకా మా వైపు చుట్టాలందరూ నేను చేసిన పద్ధతిలోనే ఉగాది పచ్చడి చేసుకుంటుంటారు. అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. అంటే ఈ సంవత్సరం ఉగాది పచ్చడిలో ఉండే ఒగరు, తీపి, పులుపు, కారం ఇవి ఎలా ఉంటాయో జీవితం కూడా అలా ఉండాలనా, లేదంటే ఇదేనా మెడిసిన్ కింద ఉపయోగపడుతుందా అనేది నాకు కూడా తెలియదు. వాళ్ళు ఎలా నేర్పించారు, నేను అదే ఫాలో అయిపోతున్నాను. మా వైపు ఎలా చేసుకుంటారంటే అరటిపళ్ళు గుంజు చేసేస్తారు, పేస్ట్ చేసేసి దాంట్లో కొబ్బరి తురుమేస్తారు, అలాగే మామిడికాయ తురుమేస్తారు, అలాగే చింతపండు గుజ్జు వేస్తారు, అలాగే బెల్లం కోరి బెల్లం కూడా వేసి వేప పువ్వు రేకలు కూడా వేసి శుభ్రంగా కలిపేస్తారు చేతితోటి. అంతే, మా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా తయారు చేస్తూ ఉంటారు. నాకైతే అది తెలియదు. నాకైతే మా వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఇలాగే తయారు చేస్తుంటారు, ఈ పద్ధతిలోనే తయారు చేస్తుంటారు. అందుకే నేను కూడా ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాను. అసలు అది ఎందుకు చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఉగాది పచ్చడి మనం ఎందుకు చేసుకుంటాం అనేది నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు తెలిసిన పద్ధతి ఏంటి, అసలు ఇది ఎందుకు తింటారు, ఇది తినడం వల్ల మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి అనేది మీకేమైనా వివరాలు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నాకైతే ఈ పచ్చడి గురించి ఏమీ తెలియదు, తినడం తప్ప ఏమీ తెలియదు. నా చిన్నప్పటి నుంచే చేస్తున్నారు, తింటున్నాను తప్ప దీనివల్ల అసలు ఏంటనేది నాకేమీ తెలియదు. అంటే ఇది తింటే హెల్త్ గురించా, లేకపోతే జీవితం కూడా ఇలాగా ఇందులో ఎన్ని రుచులు ఉన్నాయి అన్ని రుచుల్లాగా జీవితం కూడా అలా ఉంటుందని చెప్పడానికి ఈ పచ్చడిని పెట్టారా, అసలు ఉగాది ఏ దేవుడికి సంబంధించింది అనేది ఇలాంటి ఏమి నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది నేను చూపించేస్తున్నాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నమస్కారం.